నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV. You're watching News Twilight. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హెల్మెట్ అవగాహన ర్యాలీ, ధరించకపోతే లైసెన్స్ రద్దు. కరాటే ఛాంపియన్షిప్ ట్రోఫీ ఆవిష్కరణ, ఆడపిల్లలకు రక్షణ కవచం. గురుకులంలో ఎలుకల స్వైర విహారం, విద్యార్థులపై దాడి. మోహన్ బాబు కేసుపై సిపి కీలక ప్రకటన, అరెస్టు చేయడంలో ఆలస్యమేం లేదు. అనకాపల్లి జిల్లా పిఎస్ పరిధిలో హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రావణి, ట్రాఫిక్ సిఐ ఎం వెంకటనారాయణ, పోలీసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని అధికారులు తెలిపారు. హెల్మెట్ ధరించకపోతే లైసెన్స్ రద్దు చేయబడుతుందని తెలియజేశారు. బెల్ట్ షాపులపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బెల్ట్ షాపుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఎమ్మెల్యే అన్నారు. బీఆర్ఎస్ నాయకులు బెల్ట్ షాపులపై అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక సభను కావాలనే ప్రభుత్వం వాయిదా వేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాలలో, నగరాలలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో బెల్ట్ షాపులను రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి సమస్య రాష్ట్రంలో గ్రామంలో ప్రతి ఒక్క వీధిలో, ప్రతి ఒక్క పట్టణ ప్రాంతాల్లో, ప్రతి ఒక్క గలీలో బెల్ట్ షాపుల బెడద విపరీతంగా పెరిగిపోయింది. దానికి సంబంధించిన ప్రశ్న ఈరోజు ప్రభుత్వాన్ని అడిగి బెల్ట్ షాపుల బెడద నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తారా అనే ఒక అంశం పైన ప్రశ్న ఉంటే వారికి నచ్చిన ప్రశ్నలన్నీ తీసుకొని మా ప్రశ్న రాగానే హౌస్ ని వాయిదా వేయడం చూస్తే చాలా బాధాకరమైన విషయం. గతంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, గతంలో అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు, వీరిద్దరు కూడా మేము అధికారంలో రాగానే ఎక్సైజ్ పాలసీని మేము చేంజ్ చేస్తాము, బెల్ట్ షాపులు పూర్తిగా ఎత్తివేస్తామని చెప్పేసి కూడా వారు అభయహస్తంలో హామీ ఇవ్వడం జరిగింది. ఏడాది కావస్తోంది, సంవత్సరం పూర్తయిపోయింది. బెల్ట్ షాపులు తీయకపోగా ఇంకా బెల్ట్ షాపులను ప్రోత్సహించి పెద్ద ఎత్తున ప్రతి వీధిలో, ప్రతి గల్లీలో ఈరోజు బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి. వారిని బెల్ట్ షాపులు నియంత్రించడానికి ఏమేమి మీరు యాక్షన్ తీసుకున్నారంటే వారు ఇచ్చిన సమాధానంలో చూసాం. లిఖితపూర్వక సమాధానంలో పూర్తిగా బెల్ట్ షాప్లను ప్రోత్సహించే విధంగా వారి యొక్క చర్యలున్నాయి. ఆబ్కారీ శాఖ వారి కానివ్వండి, పోలీస్ శాఖ వారి కానివ్వండి, ప్రభుత్వం తీరు కానీ కేవలం ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే కేసులు అయినాయి తప్ప దాని తర్వాత నామమాత్రంగా రాష్ట్ర వ్యాప్తంగా 100-150 అయినాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఏప్రిల్ మేలో వేల సంఖ్యలో కేసులు అయితే అక్రమ మద్యం అమ్మకాలపై, మిగతా నెలలో కేవలం 100-200 తూతు. అనకాపల్లి జిల్లా స్థానిక వివి రమణ రైతు భారతి హాల్లో జరిగిన నీజీ ఫోటోకాన్ స్టేట్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2024 ట్రోఫీ సినీ నటుడు సుమన్ ఆవిష్కరించారు. తెలుగు ప్రజల ఆశీర్వాదంతో సినీ రంగ ప్రవేశం చేసి సుమారు 47 సంవత్సరాలు గడిచాయని ఆయన తెలిపారు.
యువత మత్తు పదార్థాలకు బానిసలై నిండు జీవితాన్ని కోల్పోతున్నారని, ఇటీవల తరచూ చిన్నపిల్లలపై, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. కరాటే, మార్షల్ ఆర్ట్స్ ఆడపిల్లల రక్షణకు కవచంలా ఏర్పడుతుందని సూచించారు. అనంతరం అల్లు అర్జున్ సినిమా రిలీజ్ తొక్కిసలాటలో మహిళ చనిపోవడం చాలా బాధాకరమని వెల్లడించారు. ఇటువంటివి పునరావృతం కాకుండా సినిమా థియేటర్ ఓనర్పై చర్యలు తీసుకోవాలని చెప్పారు. అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం బాధాకరం అన్నారు. 21-22కి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉందండి. సో దీక్షిత షోటగాన్ కరాటే అసోసియేషన్ విజయ్ షోటగాన్ కింద అంటే ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తున్నారు. ఇది వన్స్ ఇన్ 2 ఇయర్స్ ఈ ప్రోగ్రామ్. ఈసారి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మొత్తం రత్నాకర్ గారు ఆయన ఆశీర్వాదంతో జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ మంచి సక్సెస్ అవ్వాలి. అందరూ స్టేట్ నుంచి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలి. ఎందుకంటే మెయిన్ గా ప్రమోషన్, మార్షల్ ఆర్ట్ ప్రమోషన్ కోసం, ప్లస్ మనకి ఏంటంటే ఒక ఇంటరాక్షన్ కోసం, ప్లస్ ఏంటంటే ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నాం ఇక్కడ. సో అందరూ రావాలి, వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపించాలి. అండ్ జడ్జెస్ ని, రెఫరీస్ ని కూడా నా కోరిక ఏంటంటే ఏ ప్రయారిటీ లేకుండా ఈ గవర్నమెంట్ కి అంటే పార్టిసిపెంట్స్ అందరూ పాయింట్స్ ఇచ్చి, ఎవరికి న్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయంగా మీరు పాయింట్స్ ఇచ్చి మీరు కల్పించాలి. అండ్ అందరూ అంటే ఈ విధంగా ప్రెస్టీజియస్ గవర్నమెంట్ ఇది, అందరూ రావాలి. అలాగే ఎంపీ గారు, సీఎం రమేష్ గారు అండ్ ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు కూడా వాళ్ళు వస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు. అండ్ ఫ్యూచర్ లో కూడా ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ని మనం అంటే ఇక్కడ కాలేజ్, స్కూల్లో కూడా కంపల్సరీగా కరికులం లో ఇంక్లూడ్ చేసి దీనికి మార్క్స్ అంటే ఎట్లా ఎగ్జామినేషన్ మార్క్స్ వస్తుందో మార్క్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది చాలా అవసరం. చాలా మంది ఏంటంటే లైఫ్ లో వాళ్ళు అంటే ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, లేకపోతే లేడీస్ కూడా అని అనుకుంటున్నారు. ముఖ్యంగా లేడీస్కి ఏంటంటే ఇవన్నీ మరి చేయాలంటే ముందు వాళ్ళకి ఆత్మరక్షణ కావాలి, వాళ్ళకి ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. సో 21-22కి ఇక్కడ స్టేట్ కుత్బులాపూర్లో ఈ నెల 11వ తేదీన జరిగిన మహిళా మర్డర్ కేసును జీడిమెట్ల పోలీసులు ఛేదించారు. కుత్బులాపూర్ హెచ్ఎంటీ సిగ్నల్ వద్ద పద్మ అనే మహిళ మర్డర్కు గురైందని పోలీసులు తెలిపారు. నిందితుడు గజ్జల నగేష్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని రిమాండ్కు పోలీసులు తరలించారు. అంటే డిసెంబర్ 11వ తారీఖున ఉదయం 6 గంటల సమయంలో మా జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 40 నుంచి 45 సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని మహిళ శవం ఈ హెచ్ఎంటీ గ్రౌండ్ దగ్గర ఓపెన్ ప్లేస్ పక్కనే పడి ఉందని చెప్పేసి ఒక సమాచారం. జిహెచ్ఎంసీ వర్కర్స్ క్లీన్ చేస్తుంటే, రోడ్స్ అవి క్లీన్ చేస్తుంటే వాళ్ళకి ఆ బాడీ కనిపించడం జరిగింది. దాని మీద ఇమీడియట్ గా గుర్తు తెలియని శవం కింద ఎఫ్ఐఆర్ చేసి విచారించి జీడిమెట్ల సిఐ గారు అండ్ వాళ్ళ టీము అన్ని రకాల సాంకేతిక ఆధారాలను ఉపయోగించి ఇన్వెస్టిగేషన్ చేసి, పరిశోధన చేసి ఆ మహిళని హత్యకు గురైందని కనుక్కోవడం జరిగింది. ఈ హత్య చేసింది నరేష్, గజ్జల నరేష్ అనే వ్యక్తి హత్య చేసినాడు. ఇతనికి 36 సంవత్సరాలు. ఇతను ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ, తాగి రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాడు. ఈ మహిళ ఎవరైతే ఉందో ఈవిడ పేరు పద్మ, 45 సంవత్సరాలు. అక్కడే అదే ఏరియాలో గత కొన్ని నెలలుగా రోడ్లపైనే తెలిసిన వాళ్ళ దగ్గర లేదా రోడ్డు మీద పోయే వాళ్ళ దగ్గర భిక్షాటన చేస్తూ, అదేవిధంగా వేశ్య ఈ వృత్తి కూడా చేస్తూ ఆవిడ జీవిస్తూ ఉంది. ఈ నెల అంటే డిసెంబర్ 11వ తారీఖున ఉదయం 6 గంటల సమయంలో మోహన్ బాబు వివాదంపై రాచకొండ సిపి సుధీర్ బాబు స్పందించారు. మోహన్ బాబు, మనోజ్ వివాదంలో 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని వెల్లడించారు. అరెస్టు విషయంలో ఆలస్యం లేదని స్పష్టం చేశారు. మోహన్ బాబుకు మరోసారి నోటీసులు ఇస్తామని, స్పందించకపోతే అరెస్ట్ తప్పదని పేర్కొన్నారు. ఆయన ఈ నెల 24 వరకు సమయం అడిగారని సిపి సుధీర్ బాబు చెప్పారు. 3 ఎఫ్ఐఆర్స్ అయినాయండి. 1-2 ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా. సో ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్, క్లారిఫికేషన్ గురించి మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళే ఉన్నాయి. సో వీఆర్ సర్టన్లీ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. వీ విల్ బి వెరీ ఫర్మ్. విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్గా మేము ఏం చేయాలో చేస్తాం. దాంట్లో లేదు, అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు. దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సింది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ హిమ్ ఈ వెంట్ దేర్. దానికి
మేము పర్సే మేము అగేన్స్ట్ చూపించలేము. కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళుంటారు. కానీ చట్టం ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. ఇప్పుడు 3 తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపులో 5 లక్షలు గోల్మాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వ్యక్తిపై ఆత్రేయపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్య చక్రాధరరావు అన్నారు. ఈ నెల 12వ తేదీన కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగిందని, లెక్కింపు కార్యక్రమాన్ని పోలీసులు, గ్రామస్తులు, అర్చకులు, బ్యాంకు వారి సమక్షంలో పగడ్బందీగా జరిగిందని తెలిపారు. స్వామివారికి వచ్చిన ప్రతి రూపాయి స్వామివారి ఖాతాలో జమ అవుతుందని పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్లో నిజం లేదని, అలా పోస్ట్ చేసిన వ్యక్తిపై ఆత్రేయపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఇలాంటి పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆత్రేయపురం మండలం వడపల్లి గ్రామంలో వేంచేసిన స్వయంభూ వెంకటేశ్వర దేవస్థానంలో ఈ నెల 12వ తారీఖున జరిగిన హుండీ లెక్కింపులో గోల్మాల్ జరిగిందని నిరాధారణ వార్త మరి యూట్యూబ్లోను ప్లస్ వాటిల్లోనూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇదంతా నిరాధారణ వార్త. సీసీ కెమెరాల పర్యవేక్షణలో, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో, భక్తుల సమక్షంలో బ్యాంకు వారికి హుండీ నుంచి వచ్చిన ప్రతి రూపాయి కూడా బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. మరి ఇలాంటి నిరాధారణ వార్తలు ప్రచురించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిపై కూడా పోలీసు వారికి కూడా మేము కంప్లైంట్ ఇస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వడపల్లి గ్రామంలో. ఇవే న్యూస్ ట్వైలైట్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.